నమస్కారం, మాకల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. వ్యక్తిగత మొబైల్ నంబర్లను ఉపయోగించి అనధికారిక టెలి మార్కెటింగ్ నిర్వహిస్తున్న వారిపై యుఏఈ టెలికమ్యూనికేషన్ అండ్ డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ కఠిన చర్యలు కొనసాగిస్తోంది. 2026 జూన్ నాటికి మొత్తం 3301 ఉల్లంఘన కేసులు నమోదు చేసి దిర్హాం 19.19 మిలియన్ల జరిమానాలు విధించినట్లు టీడీఆర్ఏ వెల్లడించింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 92,748 ఫోన్ నెంబర్లను పరిశీలించగా నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన 9,433 మొబైల్ నెంబర్లను సేవల నుంచి నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. వ్యక్తుల గోప్యతను కాపాడుతూ అనవసర మార్కెటింగ్ కాల్స్ను అరికట్టేందుకు తమ చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని టీడీఆర్ఏ పేర్కొంది. వ్యక్తిగత మొబైల్ నెంబర్లు కేవలం వ్యక్తిగత అవసరాలకే ఉపయోగించాల్సిందిగా టీడీఆర్ఏ మరోసారి హెచ్చరించింది. వ్యాపార ప్రచారం లేదా టెలి మార్కెటింగ్ కోసం వ్యక్తిగత నంబర్లను ఉపయోగిస్తే కఠిన నియంత్రణ చర్యలు, భారీ జరిమానాలు తప్పవని స్పష్టం చేసింది. 2024లో అమల్లోకి వచ్చిన కేంద్ర మంత్రివర్గ తీర్మానాల ప్రకారం వ్యక్తిగత నంబర్తో మార్కెటింగ్ కాల్స్ చేసిన తొలి తప్పిదానికి దిర్హం 5,000 జరిమానా విధించబడుతుంది. జరిమానా చెల్లించే వరకు ఆ వ్యక్తి పేరుతో నమోదైన అన్ని ఫోన్ నెంబర్లను నిలిపివేస్తారు. అదే తప్పును మళ్లీ చేస్తే దిర్హం 50,000 వరకు జరిమానా, అలాగే 12 నెలల పాటు యుఏఈ టెలికమ్యూనికేషన్ సేవలను పొందకుండా నిషేధం విధించే అవకాశం ఉంది. అనవసర మార్కెటింగ్ కాల్స్ నుంచి ప్రజలను రక్షించేందుకు టీడీఆర్ఏ డూ నాట్ కాల్ రిజిస్ట్రీ సేవను వినియోగించాలని సూచించింది. అధికారిక టెలి మార్కెటింగ్ కాల్స్ను కూడా స్వీకరించకూడదనుకునేవారు డిఎన్సీఆర్ అని టైప్ చేసి 2211 నంబర్కు ఎస్ఎంఎస్ పంపితే తమ మొబైల్ నంబర్ను రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే అనవసర టెలి మార్కెటింగ్ కాల్ వస్తే ఆ కాల్ చేసిన నెంబర్ను 2211కు ఎస్ఎంఎస్ ద్వారా పంపి ఫిర్యాదు చేయాలని టీడీఆర్ఏ సూచించింది. 2024 ఆగస్టు నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందిన టెలి మార్కెటింగ్ సంస్థలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే కాల్స్ చేయాలి. ఒక వినియోగదారుడు మొదటి కాల్లోని ఉత్పత్తి లేదా సేవను తిరస్కరిస్తే మళ్లీ కాల్ చేయడం నిషేధం. అలాగే వినియోగదారులపై ఒత్తిడి తీసుకొచ్చే విధానాలు కూడా పూర్తిగా నిషేధించబడ్డాయి. ఈ నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు దిర్హం 10,000 నుంచి దిర్హం 1,50,000 వరకు జరిమానాలు, కార్యకలాపాలపై తాత్కాలిక లేదా పూర్తిస్థాయి నిషేధం, లైసెన్స్ రద్దు, అలాగే గరిష్టంగా 1 సంవత్సరం పాటు టెలికమ్యూనికేషన్ సేవలు నిలిపివేత వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 2024 చివరిలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన కొద్ది కాలానికి దిర్హం 3.8 మిలియన్ల జరిమానాలు విధించిన టీడీఆర్ఏ ప్రస్తుతం దిర్హం 19.19 మిలియన్ల వరకు జరిమానాలు పెంచడం ద్వారా టెలి మార్కెటింగ్ దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలనే తమ సంకల్పాన్ని మరోసారి స్పష్టం చేసింది. సౌదీ అరేబియాలో అభివృద్ధి గృహ పథకాల లబ్ధిదారుల కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రైవేట్ పెట్టుబడిదారులను ప్రోత్సహించే కొత్త విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం ప్రకారం పెట్టుబడిదారులు ప్రణాళికాబద్ధమైన భూమిలో ఇళ్లను నిర్మించి ఆ భూమిలో నిర్దిష్ట శాతం యాజమాన్య హక్కులు పొందనున్నారు. జెడ్డాలో యువరాజు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పత్రాలు లేని రియల్ ఎస్టేట్ లావాదేవీలను క్రమబద్ధీకరించేందుకు ఇచ్చిన గడువును మరో ఏడాది పొడిగించారు. సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఇటీవల జరిగిన ఫోన్ సంభాషణ వివరాలను క్రౌన్ ప్రిన్స్ కేబినెట్కు వివరించారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు సంభాషణలే ఉత్తమ మార్గమని, శాంతి స్థాపన ద్వారా దౌత్యపరమైన పరిష్కారాలకు అవకాశం కల్పించాలని సౌదీ అరేబియా భావిస్తున్నట్టు తెలిపారు. గాజాలో నిరాయుధీకరణకు సంబంధించిన చారిత్రాత్మక ఒప్పందాన్ని కేబినెట్ స్వాగతించింది. ఇది సమగ్ర రాజకీయ ప్రక్రియకు నాంది పలికి పాలస్తీనా ప్రజలకు స్వతంత్ర రాష్ట్రం ఏర్పాటు దిశగా ముందడుగు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ఒప్పందం సాధనలో ఈజిప్ట్, ఖతార్, టర్కీ, అమెరికా తదితర దేశాల కృషిని ప్రశంసించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి విడుదల చేసిన 2026 ఆర్టికల్ 4 నివేదికను కూడా కేబినెట్ స్వాగతించింది. సౌదీ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, విజన్ 2030 సంస్కరణతో దేశం ఆర్థికంగా మరింత పురోగతి సాధించిందని నివేదిక పేర్కొన్నట్లు వెల్లడించింది. అదనంగా ఈక్వడార్, కజకిస్తాన్, స్పెయిన్, సోమాలియా, దక్షిణ కొరియా, టర్కీతో పెట్టుబడులు, పౌర విమానయానం, సముద్ర రవాణా, సాంకేతిక విద్య, అంతరిక్ష రంగాల్లో సహకార ఒప్పందాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కువైట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ హవల్లీ ప్రాంతంలో నకిలీ ప్రభుత్వ స్టాంపులు తయారు చేస్తున్న ముఠాను ఛేదించింది. ఈ కేసులో 2 ఆసియా ప్రవాసులను అరెస్ట్ చేసింది. దాడుల సందర్భంగా పంపిణీకి సిద్ధంగా ఉన్న నకిలీ ప్రభుత్వ స్టాంపులతో పాటు వాటి తయారీలో ఉపయోగించిన ప్రింటింగ్ యంత్రాలు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ రోగి పత్రాలపై నకిలీ స్టాంపు ఉపయోగించిన ఆరోపణతో ఓ క్లీనింగ్ సిబ్బంది సభ్యుడిని అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనంతరం చేపట్టిన దర్యాప్తులో నకిలీ స్టాంపులను అసలు విలువలో సగం ధరకే క్లీనింగ్ సిబ్బందికి విక్రయించి వాటిని అధికారిక పత్రాలపై వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన 2 నిందితులు తామే నకిలీ స్టాంపులను
ఉత్పత్తులు తయారు చేసి పలువురు కార్మికులకు విక్రయించినట్లు విచారణలో అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో భాగమైన ఇతర వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించనుండగా నకిలీ స్టాంపుల పంపిణీ లేదా వినియోగంలో ప్రమేయం ఉన్న ప్రవాత కార్మికులపై దేశ బహిష్కరణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఒమాన్లో ఆగస్టు నెలలో సాధారణ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వర్షపాతం సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని ఆ దేశ సివిల్ ఏవియేషన్ అథారిటీకి చెందిన నేషనల్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సెంటర్ వెల్లడించింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 2026 కాలానికి సంబంధించిన సీజనల్ వాతావరణ అంచనాలను విడుదల చేసింది. ప్రతి నెల విడుదల చేసే ఈ సీజనల్ బులెటిన్ రానున్న నెలలో నెలకొనే వాతావరణ పరిస్థితులపై ముందస్తు అవగాహన కల్పించేందుకు ఉపయోగపడుతుందని సిఏఏ తెలిపింది. అయితే ఈ అంచనాలు కేవలం దీర్ఘకాలిక సూచనలు మాత్రమేనని, రోజువారీ ప్రణాళికల కోసం స్వల్ప, మధ్యకాల వాతావరణ బులెటిన్లను తప్పనిసరిగా అనుసరించాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ శాఖలు, వ్యాపార సంస్థలు, ప్రజలు ముందస్తుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు ఈ సీజనల్ అంచనాలు ఉపయోగపడతాయని, ఇవి సాధారణ వాతావరణ హెచ్చరికలకు ప్రత్యామ్నాయం కాదని సిఏఏ స్పష్టం చేసింది. ఖతార్ సంస్కృతి, వారసత్వం, ప్రకృతి సౌందర్యాన్ని సంగీత రూపంలో ప్రపంచానికి పరిచయం చేస్తున్న నబ్డ్ ఖతార్ ఇప్పుడు ఖతార్ ఎయిర్వేస్ విమానాల ఇన్-ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ వ్యవస్థలో అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా గమ్యస్థానాలు ప్రయాణించే ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులు విమాన ప్రయాణంలో ఈ ప్రత్యేక సంగీతాన్ని ఆస్వాదించడంతో పాటు అధికారిక మ్యూజిక్ వీడియో తాన నిర్మాణంపై రూపొందించిన డాక్యుమెంటరీని కూడా వీక్షించవచ్చు. మీడియా సిటీ ఖతార్ రూపొందించిన నబ్డ్ ఖతార్ మ్యూజిక్ ఆల్బమ్ 2025లో ఖతార్ జాతీయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫిఫా అరబ్ కప్ ఖతార్ ఫైనల్లో తొలిసారిగా ఆవిష్కరించారు. ఖతార్ ప్రత్యేకతను ప్రతిబింబించే సహజ సౌండ్స్ను సినిమాటిక్ ఆర్కెస్ట్రా సంగీతంగా మలిచి రూపొందించారు. అరేబియా గుర్రం పరుగుల శబ్దం, డేక విహారం, ఎడారికారుల సవ్వడి వంటి సహజ ధ్వనులను సమన్వయం చేస్తూ దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచే గుండె చప్పుడుతో ఈ సంగీతాన్ని రూపొందించారు. ఇన్-ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్లో భాగంగా ఖతార్ సౌండ్ బీట్ డాక్యుమెంటరీని కూడా ప్రయాణికులు వీక్షించవచ్చు. ఇందులో సంగీత దర్శకుడు ఒమర్ రహబానీ, దర్శకుడు కరీం రహబానీ, ఖతార్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా సభ్యులు, మీడియా సిటీ ఖతార్ బృందం ఈ ప్రాజెక్టు రూపకల్పన నుంచి పూర్తి స్థాయికి చేరిన ప్రయాణాన్ని వివరించారు. ఈ ప్రాజెక్టును మీడియా సిటీ ఖతార్ లైసెన్స్ పొందిన రెహబానీ 3.0 సంస్థ స్థానిక కళాకారులు, సంగీత విద్వాంసులు, నిర్మాణ బృందాలతో కలిసి రూపొందించింది. స్టేడియంలో భారీ లైట్ షోగా ప్రారంభమైన నబ్డ్ ఖతార్ అనంతరం సోషల్ మీడియా వేదికల్లో 10 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ప్రస్తుతం ఖతార్ ఎయిర్వేస్ ప్రపంచవ్యాప్త నెట్వర్క్ ద్వారా ఈ మ్యూజిక్ ఆల్బమ్ అంతర్జాతీయ ప్రయాణికులకు చేరబోతోంది. అలాగే యూట్యూబ్, స్పాటిఫై, అన్ఘామి వంటి ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో కూడా నబ్డ్ ఖతార్ అందుబాటులో ఉంది. మద్యం మత్తులో వాహనం నడుపుతూ బస్సును ఢీకొట్టిన డ్రైవర్ను బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అదుపులోకి తీసుకుంది. అల్సాయా ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. ప్రాథమిక దర్యాప్తులో నిందితులు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు, అలాగే రహదారిపై దృష్టి కోల్పోవడంతో ముందున్న బస్సును వెనక నుంచి ఢీకొట్టినట్లు గుర్తించారు. ఈ ఘటనలో బస్సులోని ఒక ప్రయాణికుడు అక్కడికక్కడ మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఘటన అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. నిందితుని విచారించి అతనిపై ఉన్న ఆధారాలను పరిశీలించిన అనంతరం దర్యాప్తు పూర్తయ్యే వరకు జ్యుడిషియల్ కస్టడీలో పెట్టాలని ఆదేశించింది. దర్యాప్తు పూర్తయిన అనంతరం నిందితుడిపై క్రిమినల్ కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి మా కల్ప న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.